ఆఫ్ ద వెబ్. ఆఫ్ ద వెబ్ అంటే ఇంటర్నెట్ నుండి తీసుకోబడిందని అర్థం. హ్యాపీ బర్త్డే టు ద బెస్ట్ డాడ్. హ్యాపీ బర్త్డే అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు. టు ద బెస్ట్ డాడ్ అంటే ఉత్తమ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్పటం. సైఫ్ అలీ ఖాన్ సెలబ్రేటెడ్ హిజ్ బర్త్డే ఆన్ 16th August. ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ అంటే సబ్జెక్ట్, సెలబ్రేటెడ్ అంటే వర్బ్ టు, హిజ్ బర్త్డే అనేది ఆబ్జెక్ట్. అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. గతంలో జరిగిపోయిన పనులు మనం ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ అంటే బాలీవుడ్ నటుడు, సెలబ్రేటెడ్ అంటే జరుపుకున్నారు, హిజ్ బర్త్డే ఆయన పుట్టినరోజు, ఆన్ 16th August 16వ తారీఖున ఆగస్టు ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు. అండ్ మేకింగ్ ద డే స్పెషల్, ఆ రోజు ప్రత్యేకంగా ఏం జరుపుకున్నారంట, వర్ హీజ్ 2 older children. వర్ అంటే ఇది పాస్ట్ బీ ఫామ్లో ఉంది, ఇది కూడా సింపుల్ పాస్ట్లో ఉంది. ఆయన ప్రత్యేకంగా ఆ రోజు ఆయన యొక్క 2 పిల్లలు అనమాట. ఓల్డర్ చిల్డ్రన్ అంటే పెద్ద పిల్లలని అర్థం. సారా అండ్ ఇబ్రహీం, ఆయన పిల్లలతో పాటు ఆయన పుట్టినరోజు ప్రత్యేకంగా జరుపుకున్నారని అర్థం. సారా బ్రాట్ అ చాక్లెట్ కేక్. సారా సబ్జెక్ట్, బ్రాట్ బ్రింగ్ V1, బ్రాట్ V2, బ్రాట్ V3, బ్రింగింగ్ V4. ఆ సారా ఏం తీసుకొచ్చింది, బ్రాట్ అంటే తీసుకొని వచ్చింది. ఆ చాక్లెట్ కేక్, ఒక చాక్లెట్ కేక్ తీసుకొచ్చింది. అండ్ బిగ్ బెలూన్స్ విత్ బెస్ట్ డాడ్, ఆమె ఇంకా ఏం తీసుకొచ్చిందంటే పెద్ద బెలూన్స్ అనమాట, అవి తీసుకొచ్చింది. వాటి మీద బెస్ట్ డాడ్ రిటర్న్, ఇది ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్లో ఉంది. అంటే ఇక్కడ ఆ బెలూన్స్ పైన ఏం రాయబడి ఉన్నాయి, బెస్ట్ డాడీని రాయబడి ఉన్నాయి. లేటర్ షీ షేర్డ్ పిక్చర్స్ ఆన్ సోషల్ మీడియా, ఆ తర్వాత ఏం చేసింది ఆమె, షీ షేర్డ్ ఇది కూడా V2, ఆమె పంచింది. షేర్డ్ అంటే పంపించడం అని అర్థం. పిక్చర్స్ ఆన్ సోషల్ మీడియా, సోషల్ మీడియాలో ఆమె ఆ ఫోటోల్ని షేర్ చేసింది. వైఫ్ కరీనా పోస్టెడ్, సైఫ్ అలీ ఖాన్ యొక్క భార్య అయినటువంటి కరీనా కూడా ఆమె పోస్టెడ్ అంటే ఆమె కూడా షేర్ చేసింది. హ్యాపీ బర్త్డే టు ద లవ్ ఆఫ్ మై లైఫ్ అంటే ఇక్కడ పుట్టినరోజు శుభాకాంక్షలు. టు ద లవ్ ఆఫ్ మై లైఫ్ అంటే నా జీవిత ప్రేమకు అని ఆయన మీద ప్రేమతో ఈ పోస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా సెంటెన్స్ ఫార్మేషన్ అర్థం చేసుకుంటూ అది ఏ సిచ్యువేషన్లో ఉందో తెలుసుకొని ఫస్ట్ పాస్ట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్ టెన్స్లో ఉందా, ఆ ఫార్మేషన్ తెలుసుకున్న తర్వాత అర్థాలు తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe our channel for more videos.